విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు కొంతమంది, కానీ వాళ్ళ కుటుంబం గురించే కొంతమంది ఆలోచిస్తుంటారు. తెల్లారులేస్తే నా కుటుంబం ఇలా, నా వాళ్ళు ఇలా అని. ఇలా ఆలోచించడం వల్ల మనకు లాభమా నష్టమా? చాలా లాభం అండి. అసలు దూసుకెళ్తారు. మన అంటే మనం ఇతరుల గురించి ఇంతకుముందు వీడియో చేసాం. ఏమని ఇతరుల గురించి ఆలోచించడం వల్ల ఎంత నష్టపోయావు? అందరూ దూసుకెళ్తున్నారు. నువ్వు ఎవరిని గురించి ఆలోచిస్తుండవో వాడు దూసుకెళ్తాడు. ఆలోచన అంతా వాడి మీద పెట్టినావు, నీ ఆలోచన నీ మీద తగ్గించాను ఏమి లేదు, అందువల్ల చెడిపోయినవాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి వాడు మానవుడు ఎవడైనా సరే ఎవరిని విమర్శించకండి, ఆలోచించకండి, ఇతరుల గురించి పట్టించుకోకండి. నీ మీద ఫోకస్ పెట్టి ఫస్ట్ నువ్వు బాగుండాలి, నీ మీద ఆలోచన పెట్టాలి. ఇప్పుడు నేను నా మీద ఆలోచన పెట్టాను. నేను చెప్పాను, ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, ఎన్నాళ్ళు కష్టపడతావు, ఎప్పుడు కష్టపడి ఈ పిల్లల్ని బాగు చేసేది, మంచి జీవితాన్ని ఇచ్చేది. నా కొడుకు పెళ్లి చేశాను, నా కూతురికి పెళ్లి చేశాను అని కొంతమంది అంటూ ఉంటారు. ఎలా చేశారు వాళ్ళు అనేది తెలుసా మీకు? కొంతమంది నా కొడుకు పెళ్లి చేశారు, నా కూతురికి పెళ్లి చేశాను అంటూ ఉంటారండి. వాళ్ళు ఎలా చేశారని మీకు తెలుసా? వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకే తెలుసది. కాబట్టి నీ గురించి ఆలోచించు ప్రతిరోజు. ఎట్లా అంటే నీ కుటుంబాన్ని గురించి ఆలోచించాలి, ఫస్ట్ నీ గురించి ఆలోచించాలి. సైన్స్ రూల్ ఇది. ఫస్ట్ నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలంటే అందరూ బాగుంటే నువ్వు అక్కడ నేను ఎవరు కనుక్కుంటారో, నీ దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు రారు. అలా కాదు మైండ్ సెట్. నేను బాగుండాలి, అందరూ నా సహాయం కోసం రావాలి, నేను ఇవ్వడానికి సేవ చేయడానికి అందరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మైండ్ సెట్ ఉన్నవాడు వాడు బాగునే పోతుంటాడు. అందరూ వాడి దగ్గరికి వస్తాడు. వాడు ఆలోచనే కారణం. కాబట్టి ప్రతిరోజు నిద్ర లేస్తే నాకు జీవితంలో ఏంది, మంచి బట్టలు లేవు, నీ గురించి ఆలోచించాలి. మంచి బట్టలు లేవు, లేక మంచి బట్టలు ఉన్నవాడైతే మంచి బిజినెస్ కావాలి, ఎదగాలి, నా కుటుంబం నేను బాగా రిచ్గా ఉండాలి, కార్ తీయాలి, మంచి ఫ్లైట్లో పోవాలి, మంచి బిజినెస్ చేయాలి, లేక నా పిల్లల్ని బాగా చదివించాలి. నీ గురించి బాగా ఆలోచించేసి ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా మంచి రిచ్గా పోవాలి, మంచి బంగారుతో పోవాలి. ఇదంతా నేను ఆలోచించా. నా జీవితంలో నేను ఆలోచించా. పోవాలి, నా పిల్లలు ఏంది ఇలా ఉన్నారు, వాళ్ళకి మంచి కాలేజీలో చదివించాలి, మంచి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించాలనా, లేక మంచి స్కూల్లో చదివించాలనా, లేక నా భార్యకి ఏంది ఇలా ఉంది, మంచి నగలు లేవు, మంచి బట్టలు లేవు. పదే ఆలోచన దేని మీద పెట్టాలి? నీ మీద పెట్టాలి, నీ భర్త మీద, కుటుంబం మీద పెట్టాలి. నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు. ప్రతిదీ డబ్బు రూపంలో నీ గురించి ఆలోచించినప్పుడు ఆలోచన ఎప్పుడైతే నీ మీద పెడతావో ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఆలోచించే విధానం పాజిటివ్గా ఆలోచించినామంటే ఎదుగుదలకి కావాల్సిన బోలెడు అవకాశాలు, కొత్త వ్యక్తులు కూడా పరిచయం అయ్యి విశ్వశక్తి బోలెడు అవకాశాలు చూపిస్తుంది. అప్పుడు నువ్వు ఏదైతే లేదనుకున్నావు అది కారు కొనాలంటూ కొంటావు. ఏదో ఒక రూపంలో ఆలోచన పెట్టేసావు కదా. ఆలోచన పెట్టినప్పుడే మార్గాలు సృష్టించబడతాయండి. మార్గాలు రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు దాని గురించి ఆలోచించినప్పుడు అది నీ ముందుకు వస్తుంది అని చెప్తున్నాను. వస్తుంది. అప్పుడు నువ్వు కారు కొనాలన్నా కొంటావు, మంచి బంగారు కొనాలన్నా కొంటావు, మంచి బట్టలు వేసుకోవాలని వేసుకుంటావు. ఇప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచిస్తావు కదా. అబ్బా నా భార్యకి మంచి బట్టలు ఎత్తియాలి, పిల్లలకి మంచి చదువు, మంచి బట్టలు, మంచి నగలు, మంచి తిండి, మంచి ఇల్లు అని ఆలోచించినప్పుడు ఆ తల్లి నువ్వు కొనిస్తే ఎంత ఆనందపడుతుంది. ఇప్పుడు బయట పోయి వస్తావయ్యా, తీసుకొచ్చి ఏదో ఒకటి ఇస్తే ఆనందంగా తీసుకుంటుంది, లేదు ప్రేమగా. అప్పుడు చూపే ఒక ట్రైబ్లో ఉంటుంది నీ మీద. నా ముద్దుల మొగుడు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే, నా మొగుడు కదా, అతను ఇతను కట్టుకొని నేను ఎంత హ్యాపీగా ఉన్నాను రబ్బా అని ఒక ఆలోచన. ఇప్పుడు కొంతమందికి ఆడవాళ్ళకి వేరే పెళ్లి చూపులు జరిగి ఉంటుంది, అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇలా మారి ఉంటుంది. ఒకవేళ దాన్ని కట్టుకొని ఉంటే నా జీవితం ఇలా ఉండదు ఏమో, నా మొగుడు నా బంగారు మొగుడు జరిగినాడు ఆలోచన. దీనికంత కారణం ఎవరు? నువ్వే. నీ ఆలోచన విధానాన్ని మార్చావు, నీ మీద ఫోకస్ పెట్టావు. బలలో భార్య ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్ పోయినప్పుడు అందరూ నిన్ను చూస్తారు, కారులో పోయి దిగుతావు, మంచి బంగారు బట్టలతో పోయి దిగుతావు. దిగినప్పుడు చూస్తారు అందరూ, భలే ఉన్నారా వీళ్ళ కుటుంబం, అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా సంపాదిస్తున్నాడు రా అంటే. వాడు ఎవరిని పట్టించుకోలే, ఇతని గురించి ఆలోచించలే, వాడు కుటుంబాన్ని వాడి గురించి ఆలోచించాడు. పదే నా క్లాసులు ఉన్నాయి చూడండి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, బొంగోలు కూడా తొందరలో పెడతాను. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు ఒక్కొక్కరు ఏం చెప్తున్నారు. సార్ ఎంత గొప్ప గమనిక అనేది ఒకటి ఇస్తానండి నా క్లాసులో చెప్పబడతాయి కొన్ని విషయాలు. ఎందుకంటే అన్ని పబ్లిక్ ఇవ్వలేము. అక్కడ గమనికను ఫాలో చేస్తేనే వాళ్ళు ధనవంతులు అవుతారు. దాన్ని విధంగా నడుచుకుంటేనే అయిపోతారు వాళ్ళు, తిరిగే ఉండదు మళ్ళీ. దానికి 100% గ్యారంటీ. ఆ విధంగా నడుచుకుంటేనే చాలు. ఆ విధంగా ఒక పార్ట్ అనమాట ఇది. వాడిని గురించి ఆలోచించాడు, వచ్చిందే లేదా, మార్గాలు ఏర్పరచబడతాయి. వాడు సృష్టించుకుంటాడు, ఎలాగైనా బిజినెస్ చేయాలి, నేను ఎలాగైనా ఎదగాలి, నేను ఎలాగైనా పోవాలి, ఏదో ఒకటి చేయాలి అంటాడు. వాడు ఏదో ఒకటి అన్నాడు కాబట్టి ఏదో ఒక రూపం ఏర్పడుతుంది. వాడికి మైండ్ ద్వారా వచ్చేస్తుంది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆలోచన. ప్రతిరోజు అంతే 10 మంది నెగిటివ్ తిరగకూడదు. మనం తిరగడం వల్ల నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. నీ ఆలోచన నీ మీద పెట్టేసి వీలైనంత వరకు మౌనం పాటిస్తూ ఆలోచించినామంటే మార్గాలు సృష్టిస్తాం, పుట్టుకొస్తుంది మైండ్ ద్వారా. అప్పుడు చేస్తావు, బిజినెస్ చేయమంటే చేసేయి, ఈ దారి పొమ్మంటే పో, ఆ దారిలో ఏదో ఒకటి ఉంది అని అర్థం నీకు.
అప్పుడు వస్తుంది నీ దగ్గరికి అన్ని అవకాశాలు. ఇప్పుడు రిచ్గా ఇప్పుడు చూడు ఆ తల్లి ఇతరుల గురించి విమర్శించినప్పుడు నిరాశపడిన తల్లి ఇప్పుడు ఇతను ఒకడు అక్కడ నిరాశలో ఉంది ఆ ఫ్యామిలీ. ఇప్పుడు ఇతను గురించి ఆలోచించి ఇతను కుటుంబం ఆలోచించి ఈ తల్లి కలకలాడుతుండదు. ఇంటికి డబ్బు రాకుంటే ఏమొస్తుంది? చిరునవ్వులో ఉంది. భర్తకి ఏమేమి నచ్చుతుంది అవన్నీ వండి పెడుతుంది. ఆయన అడగదు నా భర్తకి ఇది నచ్చు కదా పెడుతుంది. వచ్చింది బరే బలి ఉందే తింటాడు ఆనందంగా. ఏమంటే సంపాదించుకొచ్చేస్తాడు. భర్తకు బాగా పెట్టాడు, కొంచెం ఇంకా సంపాదిస్తాడు. ఉల్లాసం ఇంటికి వచ్చి మంచి తిండి ఉంది, నా భార్య నన్ను బాగా చూసుకుంటుంది, భార్యను బాగా చూసుకోవాలని ఆలోచన వస్తుంది. కొంతమంది చాలామంది భర్తలు బాగా సంపాదిస్తున్నారు, కొంతమంది మహానతల్లు చెడిపోతున్నారు. దాన్ని ఉపయోగించే విధానం తెలియకుండా భర్తను కూడా బాగా చూసుకోకుండా దాన్ని చెడ్డగా ఉపయోగిస్తున్నారు. భర్త కూడా నిరాశ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. చాలా జీవితాల్లో జరుగుతున్నాయి. ఇలా బాగా సంపాదించారు. నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఎగ్జాంపుల్ నిజంగా జరుగుతుంది లైవ్లో. బాగా కష్టాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం బాగా భర్తతో హ్యాపీగా ఉండింది. బాగా సంపాదించేటప్పుడు అంటే నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా క్రియేట్ చేసుకునేసి భర్త మాట వెనక బాగా అనుభవించాల్సిన దాన్ని వదిలేసి ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నది. లైవ్లో ఉంది ఒక జీవితం. అవసరం అది. భర్తను బాగా చూసుకొని భర్త చెప్పినట్టు వింటూ పోతే హ్యాపీగా జీవితం హ్యాపీగా సంపాదిస్తున్నాడు కదా, అంత మీకే కదా, అనుభవించవచ్చు కదా. ఎందుకు అలా వదిలేసినారు? ఎందుకు అలా? కారణం వాళ్ళే. ఆలోచన విధానమే కారణం అని చెప్తున్నాను. అందుకని ఇతరుల గురించి ఆలోచించేసి మానేసి ఇతరుల గురించి ఆలోచించి కుటుంబాన్ని గురించి ఆలోచించినట్టు బాగుపడ్డా లేదా, ఉల్లాసంగా ఉన్నారు లేదా, అన్నీ అతని దగ్గరకు వస్తుంది. ఆయనే సంపాదిస్తాడు, ఏది కావాలని సంపాదిస్తాడు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు నా గురించి ఆలోచించి నా కుటుంబాన్ని ఆలోచించి నేను ఉల్లాసంగా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారి. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.